నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో అమెరికాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతోంది అని కొంత స్టడీ చెప్తోంది. ఇది ఒకవైపు. మరోవైపు చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. అమెరికా పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్లకు వీసా అప్రూవల్స్ పూర్తిగా ఆగిపోయాయి, అమెరికానే కావాలని భారత్ నుంచి రావాల్సిన విద్యార్థులను రానివ్వకుండా చేస్తోంది అనే ఆందోళనలో ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా కన్సల్టెన్సీలు కూడా ఉన్నాయి. సో ఏమిటి వ్యవహారం, ఎలా అర్థం చేసుకోవాలి, మరి పిల్లలు ఎలా ఆలోచించాలి సిచ్యువేషన్ని, తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే అక్కడ అడ్మిషన్స్కి టైం అయిపోతుంది, ఇక్కడేమో వాళ్లకు స్లాట్స్ రావట్లేదు. అండ్ అమెరికా ఒక రీజన్ చెప్తోంది, ఇక్కడేమో ఆ రీజనబుల్గా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఏమీ కనబడట్లేదు. మరేంటి ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఏం చేయాలి? అట్ ద సేమ్ టైం ఓవరాల్గా కనుక చూసినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం, అమెరికాకు వెళ్ళడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచపటంలో ఎంతవరకు అవసరం? ఒక విద్యార్థి కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ అమెరికా బదులు ఇంకేమైనా దేశాలను ప్రయత్నం చేసే సిచ్యువేషన్స్ ఈరోజు రానే వచ్చేసాయా అన్న పరిస్థితి కనబడుతోంది. చాలామంది రష్యాకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఉక్రెయిన్కు వెళ్తూ ఉన్నారు, లేదా ఫిన్లాండ్కు వెళ్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో కొత్త కొత్త దేశాలకు వెళ్ళే ప్రయత్నం, ముఖ్యంగా జర్మనీ లాంటి దేశాలకు కూడా వెళ్తున్నారు. ఆ సంఖ్య కూడా పెరుగుతోంది స్టడీస్లో చూస్తే కనుక. సో చూద్దాం, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. విద్యార్థులకు ఉపయోగపడే డేటాను మనము మన అనలిస్ట్ దగ్గర తీసుకుందాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కందాడై పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంశం మీద. సో ఈ టాపిక్ చూసిన తర్వాత వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అవగాహన పెంచుకుంటారు దీని మీద. సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని అర్థం చేసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఉపయోగించుకునే ఆలోచనలన్నీ చేస్తారనేది మా ఉద్దేశం. సో పార్థసారథి గారు నమస్తే అండి. మనం సోషల్గా మూవ్ అవ్వలేకపోతున్నాం ఒక డెమోక్రటిక్ కంట్రీలో అనుకోవాలా, లేకపోతే అమెరికాకి వెళ్ళాలంటే అట్లీస్ట్ మనం పద్ధతి ఇక్కడి నుంచే మెయింటైన్ చేయాలి? ఎట్లా దీన్ని పాజిటివ్గా నెగిటివ్ ఎట్లా తీసుకోవాలి విద్యార్థులు? దీంట్లో రెండు షేడ్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు అమెరికా స్వేచ్ఛ ఇచ్చింది, కానీ ఆ స్వేచ్ఛని నువ్వు దుర్వినియోగం చేసినప్పుడు భవిష్యత్తులో దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యత ఆ దేశ ప్రభుత్వం మీద ఉంటుంది. నువ్వు చదువుకోవడానికి వచ్చావు, చదువుకో. నీకేదైనా అభిప్రాయం ఉంటే అభిప్రాయం ఎంతవరకు మాట్లాడాలి? నిన్న కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇతరుల భావ ప్రకటన స్వేచ్ఛకి వ్యతిరేకం కానంత వరకే నీ భావ ప్రకటన స్వేచ్ఛ. నువ్వు నీ లిమిట్లో ఉంటే నీ జోలికి ఎవరు రారు. లిమిట్ దాటినప్పుడే గత 2-3 ఏళ్లలో ఇప్పుడు మనం యూకేలో కూడా చూస్తున్నాం, ఎన్నో ప్రదర్శనలు జరుగుతున్నాయి. యూరోప్ అంతా ఈరోజు ఇమిగ్రేషన్ పాలసీని టైట్ చేస్తున్నారు. ఇమిగ్రేషన్ అలౌ చేయాలన్నా లేదా అని తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు అయితే అందరినీ హెచ్చరించాడు, ఈ ఇమిగ్రేషన్ పాలసీని నేను తట్టుకోలేనని చెప్పి. సో ఈరోజు అమెరికా పరిస్థితి కూడా అంతే. అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ముక్కుసూటిగా ఉంటుంది కాబట్టి అది ఈరోజు అందరి మీద కన్నా చర్చలో. ఇప్పుడు ఫ్రాన్సు కొద్దిగా ముందు వెనక ఆడుతున్నాయి, బ్రిటన్ ముందు వెనక ఆడుతున్నాయి, అందువల్ల అక్కడ పెద్ద చర్చ కావట్లేదు. కానీ అమెరికాలో నిర్ద్వందంగా అమలు చేస్తున్నారు కాబట్టి, ముక్కుసూటిగా అమలు చేస్తున్నారు కాబట్టి అమెరికా ఈరోజు పెద్దగా చర్చల్లోకి వస్తుంది. రెండోది, భారతదేశం విషయానికి వచ్చేసరికి మన దేశం నుండి అమెరికాకు వెళ్ళడానికి ఉండేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు లేదా దాని గురించి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎక్కువ కాబట్టి మనకి దాని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయంలో భారతదేశం ఏమీ చెయ్యట్లేదు అని విమర్శించే వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒక దేశం తన దేశంలోకి ఎవరిని రానివ్వాలి, రానివ్వకూడదు అనేది ఆ దేశం యొక్క స్వేచ్ఛ. ఎంతవరకు మన దేశం ఆ దేశాన్ని ప్రభావితం చేయొచ్చు? నువ్వు ఈ ప్రక్రియలో నువ్వు టార్గెటెడ్గా కొంతమందిని టార్గెట్ చేసుకుని చేయకూడదు. చట్టబద్ధంగా చట్టంలో ఉన్న నియమ నిబంధనలన్నీ పాటించి నువ్వు చేయాలి. అంతేగాని హెరాస్ చేయడము, లేదా అమెరికాలో వెళ్ళి ఆ ఇమిగ్రేషన్ సెంటర్లో సంకెళ్ళేసి కూర్చోబెట్టడము, ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు నువ్వు చేపట్టకుండా, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని అవమానించొద్దు లేదా వాళ్ళని హింసించొద్దు, వాళ్ళని హెరాస్ చేయొద్దు. అంతవరకు మన ప్రభుత్వం చూడగలదు. కరెక్టే. కానీ బట్ ఇప్పుడున్న పరిస్థితిలో సార్, అక్కడేమో అడ్మిషన్కి టైం అయిపోతుంది, ఇక్కడేమో వీళ్ళకు స్లాట్స్ లేవు అని చెప్పి, అంటే ఈ కన్ఫ్యూజన్ మరి ఎట్లా క్లియర్ అవుతుంది? ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇది ఇప్పుడల్లా చల్లారేది కాదు, ఈ సంవత్సరం చల్లారేది కాదు. విద్యార్థులు నష్టపోతారు. ఆ విషయాన్ని విద్యార్థులు ముందే ఆలోచించుకోవాలి. చాలామంది నిపుణులు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే, ఈ మొత్తం గొడవ మొదలైన తర్వాతనే చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు,
అమెరికాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే మీ ప్రయాణాలని వాయిదా వేసుకోండి, లేదా మీరు వేరే దేశాల్లో అడ్మిషన్లు తీసుకోండి. ఆస్ట్రేలియా లాంటి దేశంలో, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాల్లో కూడా దీనికి సంబంధించిన సమస్య బాగా ఉంది. అందువల్ల ఈ సమస్య లేని దేశాల్లో ఇప్పుడు స్వీడన్ కూడా ఇమిగ్రేషన్ పాలసీ టైట్ చేస్తోంది. డెన్మార్క్ మొన్నటి వరకు అలౌ చేసేది, డెన్మార్క్లో గొడవలైన తర్వాత అలౌ చేయట్లేదు. ఇప్పుడు జర్మనీలో కూడా ఇమిగ్రేషన్ మీద గొడవ నడుస్తోంది. అందువల్ల ఎక్కడైతే ఈ ఇమిగ్రేషన్ సంబంధించిన అంశాలు చర్చలో ఉన్నాయో అక్కడికి మీరు వెళ్ళడంపై మీరు పునరాలోచించుకోవాలి అనేది నిపుణులు చేస్తున్న హెచ్చరిక. అండ్ కన్సల్టెన్సీలు కూడా విపరీతంగా టెన్షన్లో ఉన్నాయి. మరి కన్సల్టెన్సీలకి డబ్బు పోతాయి కదా, వాళ్ళ వ్యాపారం దెబ్బతింటోంది. ఇప్పుడు విద్యార్థులు వాళ్ళు ఇళ్లల్లో ఆస్తులు అమ్మేసి, ఇళ్ళు అమ్మేసి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు సిద్ధమవుతున్న వేళ ఈరోజు మరి అవి ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాయా లేదా తెలియని పరిస్థితుల్లో మరి అది జాగ్రత్త పడడం అని చెప్పడమే మంచిది కదా. అంతేగాని వాళ్ళని రెచ్చగొట్టేసి అడ్మిషన్ వచ్చేసింది, ఇప్పుడు ఏదర్ ఆ యూనివర్సిటీ అన్నా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు విద్యార్థులు? అంటే ఆల్రెడీ డబ్బు పెట్టి ఉన్నారా అడ్మిషన్స్ కోసం? ఇప్పుడు దాని విషయంలో కూడా విద్యార్థులు జాగ్రత్తగానే ఉండాలి. అక్కడికి వెళ్ళి అన్నీ సక్రమంగా ఉన్నాయి, వీసా వచ్చింది అన్న తర్వాత నువ్వు యూనివర్సిటీకి ఫీజు కట్టడం మంచిదా? యూనివర్సిటీకి ఫీజు కట్టేసి నువ్వు వెళ్ళలేని పరిస్థితుల్లో అది వెనక్కి వస్తుందా రాదా తెలియదనే ఆ విషయాన్ని యూనివర్సిటీతో నిర్ధారించుకోవాలి, యూనివర్సిటీలతో మాట్లాడుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుంది, మీ డబ్బులు అక్కడ ఇరుక్కపోతాయి. మీరు ఇండియాలో, అక్కడ అమెరికాలో మీకు సహాయం చేసేవాడి పరిస్థితి తెలియదు. మనం గతంలో కూడా చూసాం, ఫేక్ యూనివర్సిటీలు ఎంతోమంది విద్యార్థుల్ని మోసగించే బీడెన్ టైంలో ఏకంగా ఒక 7-8 యూనివర్సిటీలే మూతపడితే ఆ పిల్లల్ని బలవంతంగా వెనక్కి పంపించే ఇది కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ అంశాలన్నింటినీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించుకుంటేనే వాళ్ళు ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. ఈవెన్ ఉద్యోగాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా తమ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాలని రికమెండ్ చేసే ముందు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకి ఈజీగా వీసాలు మంజూరు అవుతాయి. లేదంటే మీరు రికమెండ్ చేస్తారు, వాడికి వీసా రాదు, మీకు అక్కడ ఎంప్లాయీస్ ఉండరు, దాంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఒక దేశం పెట్టిన నిబంధనల్ని అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు వాటిల్ని మీరు పాటిస్తే మీకు ఇబ్బంది ఉండదు. పాటించలేని పరిస్థితులు ఉన్నప్పుడు, మీ మీద మీకే సందేహం ఉన్నప్పుడు కొద్దిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది పడరు. జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, ఒకవేళ రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కొందరు స్టూడెంట్స్ విషయంలో చూసాం, అమెరికా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళని మళ్ళా విమానం ఎక్కించి పంపించేశారు, లోపలికి కూడా రానివ్వలేదు. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అది కూడా లేదు. కొన్ని సందర్భాల్లో ఇంటర్మీడియేటరీ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, దుబాయ్ లాంటి చోట్ల ఎక్కడైతే నువ్వు అమెరికాకి వెళ్ళే విమానం ఎక్కాలనో అక్కడి నుంచే వెనక్కి పంపించిన ఇవి కూడా ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగస్తుల్ని పంపించే కంపెనీలు కానీ జాగ్రత్తలు తీసుకుంటే అది మంచిది. ఇలాంటి ఆలోచనలు, ఆశలు ఉన్న వాళ్ళు కూడా భవిష్యత్తులో తమ యొక్క రికార్డ్ని క్లీన్గా ఉంచుకుంటే కొంతమేర రాజకీయపరమైన అంశాల్లో. అంటే మరి విద్యార్థుల్ని ఇప్పుడు ఆగమంటున్నారా నెక్స్ట్ సెషన్కి, లేకపోతే వేరే ఆల్టర్నేట్ దేశాలకు వెళ్ళొచ్చు అంటారా? వెళ్తే ఎటు వెళ్ళొచ్చు అనేది ఇటువంటి నిబంధనలు తక్కువ ఉన్న దేశాలు, ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కానీ లేదా మిగతా దేశాలు ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో అది ఆల్టర్నేటివ్. ఇక అది నిర్ణయించుకునే విషయం విద్యార్థుల తల్లిదండ్రులు తేల్చుకోవాలి, అన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే వేరే చోటకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ అవకాశాలు ఏంటి, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏంటి. ఇప్పుడు అమెరికా మీద మనకుందరికీ ఉన్న ప్రేమ ఏంటంటే వెళితే మంచి ఉద్యోగం వస్తే నేను స్థిరపడిపోతాను, డాలర్స్లో సంపాదించు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి పోతే అదే పరిస్థితి ఉంటుందా, లేదా ఇంకో చోటకి, ఇవన్నీ ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. లేదా ఇక్కడే ఉంటే ఈరోజు భారతదేశం 3వ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్న వేళ అదే అవకాశాలు నాకు ఇక్కడ వస్తాయి, ఇవన్నీ ఇప్పుడు బేరీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే, సో అంటే కొంతకాలం ఆగడం కూడా ఉత్తమమా? అంటే అమెరికా వెళ్ళాలి అని కనుక అనుకుంటే ఉత్తమం. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఎందుకంటే అమెరికాకి వెళ్ళడం అనేది విపరీతమైన ఖర్చుతో కూడుకున్న అంశం. తల్లిదండ్రులు ఆస్తులన్నీ ఇది పెట్టి లక్షలు ఖర్చు పెట్టి పంపించే అంశం. అందువల్ల ఆ విషయంలో ఇప్పుడు డబ్బున్నవాడి సంగతి వేరు, కానీ ఏదైతే మధ్యతరగతి వాళ్ళు
ఈ ఈ అమెరికా ప్రయాణాన్ని గురించో ఈవెన్ తల్లిదండ్రుల లైఫ్నే పణంగా పెట్టి చేసే పనులు ఇవన్నీ. పరిస్థితి ఉన్నప్పుడు అన్నీ ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పిల్లవాడి పరిస్థితి ఏంది, వాడు ఈ ఇమిగ్రేషన్లో దొరికాడా లేదా. ఇటీవల మనం చూసాం ఒక లేడీ స్టూడెంటు ఉన్నట్టుండి కెనడాకు వెళ్ళాల్సిన పరిస్థితి అమెరికాను వదిలే. అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది, అటువంటి ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. సో అమెరికా వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితులు చూస్తే గడ్డుకాలం అనే చెప్పాలి. ఎందుకంటే వారు అన్నట్లుగా మనము కరెక్ట్ ఫార్మాలిటీలో వెళ్తూ ఉన్నామా, ప్రోటోకాల్ ప్రకారం వెళ్తూ ఉన్నామా అనేది ఒకటి చూసుకోవడం, అండ్ సిచ్యువేషన్స్ కూడా ఎట్లా ఉన్నాయని బేరీజ్ వేసుకోవాలి. మన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయనేది కూడా చాలా సీరియస్గా మైన్యూట్గా బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి అమెరికానే వెళ్ళాలా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్ళొచ్చా అనే ఇట్లాంటి ఆల్టర్నేట్ దేశాల గురించి కూడా ఈరోజు ఆలోచించే సిచ్యువేషన్ వచ్చింది అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతోంది. సో మీరేమంటారు, మరి అమెరికా వెళ్ళడమే కరెక్టా, ఇతర దేశాల వైపు చూడడం కరెక్టా, విద్యార్థులు ఎలా నిర్ణయించుకుంటే అది కరెక్ట్ అవుతుంది అనే సూచన కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.